దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 24వ అధ్యాయము 3వ వాక్యము. జ్ఞానము వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడను. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యము మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. ఇల్లు అంటే కేవలము గోడలు, పైకప్పు, తలుపులు మాత్రమే కాదు. మన కుటుంబము, మన జీవితం, మన సేవ, మన భవిష్యత్తు కూడా ఒక ఇంటి లాంటిదే. అవి బలంగా నిలబడాలి అంటే జ్ఞానము కావాలి, వివేచన కావాలి. డబ్బుతో ఇల్లు కొనవచ్చు, కానీ జ్ఞానముతోనే కుటుంబము నిలుస్తుంది. మాటలతో సంబంధాలు కట్టవచ్చు, కానీ వివేచనతోనే అవి స్థిరపడతాయి. జ్ఞానం దేవుని నుండి వస్తుంది. నిజమైన జ్ఞానం లోకపు తెలివి కాదు, దేవుని భయభక్తుల నుండి వచ్చే జ్ఞానం. దేవుని మాట విని ఆయన చిత్తం ప్రకారంగా నడిచినప్పుడు మన జీవితం స్థిరపడుతుంది. దేవుని వాక్యం లేకుండా కట్టిన జీవితం బలహీనమైన పునాది మీద ఉంటుంది. వివేచన కుటుంబాన్ని కాపాడుతుంది. వివేచన అంటే ఏది స్థిరమైనది, ఏది తప్పు, ఏది మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అని తెలుసుకోవడం. ఇంటిలో ప్రేమ మాత్రమే కాదు, వివేచన కూడా కావాలి. వివేచన ఉన్నవాడు కోపంతో ఇంటిని పాడు చేయడు, సహనంతో ఇంటిని నిలబెడతాడు. దేవుని జ్ఞానంతో కట్టబడినది నిలుస్తుంది. మన ప్రణాళికలు మార్చవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుని జ్ఞానముపై కట్టబడిన జీవితం తుఫానులో కూడా నిలబడుతుంది. దేవుని మాటే మన జీవితానికి బలమైన పునాది. సొలొమోను దేవుని దగ్గర ధనం కాదు, జ్ఞానం అడిగాడు. దేవుడు అతనికి గొప్ప జ్ఞానం ఇచ్చారు. జ్ఞానాన్ని కోరేవారిని దేవుడు ఆశీర్వదిస్తారు. నోవాహు దేవుని మాట విని ఓడను నిర్మించెను. అందరూ నవ్వినా దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. దేవుని మాట ప్రకారంగా కట్టినది రక్షణగా మారింది. యోసేపు ఐగుప్తులో కరువు కాలానికి ముందుగానే ధాన్యం నిల్వ చేశాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో దేశాన్ని కాపాడాడు. జ్ఞానం భవిష్యత్తు ప్రమాదాల నుండి కాపాడుతుంది. యేసు చెప్పిన జ్ఞాని మనిషి తన ఇంటిని బండ మీద కట్టుకున్నాడు. వర్షం, వరదలు వచ్చినా ఆ ఇల్లు పడలేదు. క్రీస్తు మాటలపై కట్టబడిన జీవితం ఎప్పటికీ స్థిరంగా నిలుస్తుంది. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనకని తీసుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.